ఏది చేసినను మోకాలు జాగ్రత్త నాయనా, మోకాలితో చాలా పనులున్నాయి, సంసారానికి పనికి రాకుండా పోతావు అని ఓ సామెత ఉండేది, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ మాట ఎందుకు అంటున్నారంటే, గిల్బిల్ ఆర్ట్ ఇది పచ్చి మోసం. ఎస్, ఎలా, ఏమిటి, ఎందుకు, దీనివల్ల ఆ యాప్కి ఏంటి ప్రయోజనం అన్నదే ఈ వీడియో. మొత్తంగా ఏఐ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే, కుదిపి కుమ్మేసి కలేసి మెల్లేసి ఆపేసి ఊపేస్తుంది. ఈ గిబిల్ ఆర్ట్లో మన అందమైన ఫోటోలు దానికి మనం ఇస్తాం. ఓ కోతి బొమ్మను గీసి మనకిస్తుంది. దాన్ని మనం వాట్సాప్లో షేర్ చేసుకొని, ఫేస్బుక్లో రీల్స్ చేసుకొని, ఏదేదో హంగామా చేసుకొని మనం దేశానికి పనికొచ్చే పని చేశాం, దేక్ మేరా టాలెంట్ అని అందరికీ చూపించుకుంటాం. ఇంతవరకు బాగానే ఉంది. నిజానికి ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ తయారు చేయబడిన యాప్ కాదు, ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ పర్పస్కి సంబంధించిన యాప్. దానికోసమే క్రియేట్ చేయబడింది. కానీ ఇలా దీనికోసం క్రియేట్ చేయబడిన ఈ యాప్ని ఓ సంస్థ దొంగతనం చేసి ఇలా వాడుకోండిరా మీరు అని పంపించింది. దీన్ని మనం ఎంజాయ్ చేయడంలో సిద్ధాస్తులం. మనం ట్రెండ్ సృష్టించాలన్నా మనమే, పెంట చేయాలన్నా మనమే. దిస్ ఈజ్ ఇండియా. కట్ చేస్తే ఈ ఫోటోలు దీనికి పంపిస్తే ఇది ఏం చేస్తుంది అంటే, సర్వర్లో సేవ్ చేసుకుంటుంది. కొన్ని కోట్ల విలువైన కొన్ని కోట్ల సంఖ్యలో ఫొటోస్ అన్ని సేవ్ చేసుకుంటుంది. ఫ్యూచర్లో ఈ ఫొటోస్ని వీడియోలాగా కన్వర్ట్ చేసుకొని వాడుకుంటుంది. ఇప్పుడు నా ఫోటో ఉంది, నేను ఫోటో పంపించా, నాకు ఒక కోతి బొమ్మ ఇచ్చింది, నేను పెట్టుకున్న, అది వేరే పార్ట్, అది అయిపోయింది. ఇప్పుడు నా ఫోటో దాని దగ్గర ఉంది. ఫ్యూచర్లో ఇంకెవరైనా ఏదైనా హెల్ప్ దాన్ని అడిగితే దాన్ని, నా ఫోటోని వీడియో రూపంలో చేసి ఏ గేదెకో లేకుంటే బట్టలు ఉంచో, సగం సగం బట్టలు ఉంచో, మొత్తం తీసేసో ప్రజెంట్ చేస్తుంది. ఇదే ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది. చెబితే బాగోదని చెప్పట్లేదు. మనుషులతో పెట్టుకోవచ్చు. నేను ఇంకొకరిని కొడితే వాడు నన్ను కొడతాడు అన్నది నాకు తెలుస్తుంది. మనిషి కాబట్టి వాడు చేయెత్తినప్పుడు మనం చూస్తాం. ఏఐ టెక్నాలజీ ఎవరో ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎక్కడో యాప్ ఉంటుంది, మనకేమీ తెలీదు. మన ఫోటో సరోజక్క, మనం దీంట్లో ఫోటో పంపిస్తే కార్టూన్ ఫోటో వస్తుంది సరోజక్క అని పంపిస్తాం. నీ ఫోటో దాని దగ్గర ఉంటుంది, అద్దరిట్లే నీకు. సో ఏమైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు, బట్టలు ఉంచైనా ఉంచవచ్చు, తీసేసైనా ఉండొచ్చు. థ్యాంక్ యూ.